నమస్తే గాయ్స్, దిస్ ఇస్ మ్యాక్ మజిల్ మాస్టర్. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే జిమ్కి వచ్చే వాళ్ళకి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో అందులో వచ్చేసి మెయిన్ డౌట్స్ వచ్చేసి రిజల్ట్స్. మనం 6 months అయినా 1 year అయినా ఒక ఇంటర్మీడియట్ లెవెల్స్కి వచ్చినా అడ్వాన్స్ లెవెల్కి వచ్చినా మనకు గ్రోతింగ్ అనేది రాదు, అర్థం కాదు, రిజల్ట్స్ రావు. ఎందుకు రావు? రైట్, బేసిక్గా రెండు కాన్సెప్ట్లు ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ వన్ వచ్చేసి క్యాలరీ డెఫిషియన్సీ, రైట్. సెకండ్ వన్ వచ్చేసి మజిల్ మెకానిజం. సో ఈ రెండింటి గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైతే మీరు ఈ రెండు క్లియర్గా అర్థం చేసుకుంటారో అప్పుడు ఖచ్చితంగా మీకు జిమ్లో రిజల్ట్స్ ఉంటాయి అండ్ మీరు చేసిన వర్కౌట్స్కి గ్రోతింగ్ ఉంటుంది. ఈ రెండింటితో పాటు రికవరీ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, రైట్. రికవరీ అంటే ఏంటంటే మనం అఫ్కోర్స్ ఈరోజు ఎక్సర్సైజ్ చేసినప్పుడు నెక్స్ట్ డేకి మనం రికవరీ అవ్వాలి. సో రికవరీ అవ్వాలన్నప్పుడు ఎట్లుంటుంది అంటే ఒక మజిల్కి లెగ్స్ చేసినప్పుడు 24 hours, బైసిప్స్ చేసినప్పుడు 16 hours, ఈ విధంగా కొన్ని రికవరీ టైమింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఆ విధంగా దానికి నేను నెక్స్ట్ వీడియోలో రికవరీ ఏ విధంగా చేసుకోవాలనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు రికవరీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్యాలరీ డెఫిషియన్సీ ఇంపార్టెంట్. దాంతోపాటు మీరు మజిల్ గెయిన్ అవ్వాలన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ గెయిన్ చేయాలన్నా ముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సింది రెండు. దట్స్ వన్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి క్యాలరీ డెఫిషియన్సీ, సెకండ్ వన్ వచ్చేసి మజిల్ మెకానిజం. దాంతోపాటు రికవరీ అనేది కామన్. మనం మీల్ టు మీల్ ఇచ్చి స్లీపింగ్ కూడా 6 to 7 hours క్లియర్గా ఇస్తే బాడీ అనేది నెక్స్ట్ డేకి రికవరీ పొజిషన్కి వచ్చేస్తుంది. మజిల్ మెకానిజంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చెస్ట్ వర్కౌట్ చేస్తున్నప్పుడు ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ తీసుకుంటాం. ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్, మన చెస్ట్ యాక్టివేట్ అయ్యే వరకు రేంజ్ ఆఫ్ మోషన్ తీసుకొని పుష్ చేస్తాం. దీన్నే మజిల్ మెకానిజంలో ఫస్ట్ పాయింట్గా తీసుకుంటాం. చెస్ట్ వర్కౌట్ చేసినప్పుడు రేంజ్ ఆఫ్ మోషన్ ఇంపార్టెంట్, రైట్. దెన్ సెకండ్ వేరియేషన్ అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనం బ్యాక్ వర్కౌట్ చేస్తుంటాం. బ్యాక్ వర్కౌట్లో చేసినప్పుడు ఏ విధంగా తీసుకోవాలంటే బ్యాక్ వర్కౌట్ వచ్చేసి గుడ్ మైండ్ మజిల్ అండ్ కనెక్షన్ ఉంటుంది. గుడ్ మైండ్ అండ్ మజిల్ కనెక్షన్. సో దీనిలో బ్యాక్ వర్కౌట్లో ఫస్ట్ మనం 2 typesగా వర్కౌట్ చేస్తాం. అది వచ్చేసి స్ట్రెంత్ ట్రైనింగ్, మజిల్ ట్రైనింగ్. సో అఫ్కోర్స్ మీకు స్ట్రెంత్ ట్రైనింగ్, మజిల్ ట్రైనింగ్కి తేడా ఏందనేది చెప్తాను వినండి. ఫస్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది డెడ్ లిఫ్ట్ కానీ, బార్బెల్ బెండర్ రోస్ కానీ, డంబెల్ రోస్ కానీ, ఇవి స్ట్రెంత్ ట్రైనింగ్కి వస్తాయి. సో మనకి ఇవి పెద్దగా అర్థం కాదు. సో అఫ్కోర్స్ మనం లాట్ఫుల్ డౌన్ దగ్గరికి వెళ్తాం. లాట్ఫుల్ డౌన్ దగ్గరికి వెళ్ళి ఇలా పుల్ చేసినప్పుడు మన బ్రెయిన్లో ఒక్కొక్క మజిల్ని ఒకటి టార్గెట్ అవుతున్నట్లు కాంట్రాక్ట్ అవుతాం. సో దీన్నే గుడ్ మైండ్ అండ్ మజిల్ కనెక్షన్ కిందకి తీసుకుంటాం. సో మజిల్ మెకానిజం అనేది ఒక యంత్రంలాగా పనిచేస్తుంది మన బాడీలో. సో ఇది మజిల్ మెకానిజంలో సెకండ్ పాయింట్గా తీసుకుంటాం. అంటే థర్డ్ వన్ వచ్చేసి మనం థర్డ్ డే వచ్చేసి షోల్డర్ వర్కౌట్స్ చేస్తుంటాం. షోల్డర్ వర్కౌట్ చేస్తున్నప్పుడు కాన్స్టెంట్ మెకానికల్ అంటాం దీన్ని. షోల్డర్ వర్కౌట్లో మనం తీసుకోవాల్సింది కాన్స్టెంట్ మెకానికల్ అంటే స్థిరమైన వెయిట్, రైట్. ఒక స్థిరమైన వెయిట్ తీసుకుంటాం. మనం మీడియం వెయిట్లో తీసుకొని షోల్డర్ అనేది పుష్ చేసి కాన్సన్ట్రేషన్తో ఎల్బోస్ అండ్ షోల్డర్ని కాన్సన్ట్రేషన్గా పుల్ చేస్తాం. దీన్ని కాన్స్టెంట్ మెకానికల్ కిందకి తీసుకుంటాం, రైట్. ఫోర్త్ డే వచ్చేసి మనం బైసిప్ అండ్ లేదంటే బ్యాక్ వర్క్ బైసిప్ కానీ ట్రైసిప్ కానీ చేస్తాం. బైసిప్ చేస్తున్నప్పుడు బైసిప్లో కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. అది వచ్చేసి స్లో కాన్సంట్రేట్ మూమెంట్. సో మనం బైసిప్ చేస్తున్నప్పుడు ఎట్లా పడితే ఎట్లా పుల్ చేయకుండా స్లోగా మూమెంట్ తీసుకుంటాం. దీన్ని స్లో రేంజ్ ఆఫ్ మోషన్ కిందకి తీసుకుంటే మజిల్స్ అనేది మన బైసిప్ అనేది యాక్టివేట్ అవుతుంది, కాన్సన్ట్రేషన్కి వస్తుంది. దీన్ని మజిల్ మెకానిజంలో స్లో కాన్సన్ట్రేషన్ మెకానికల్ కిందకి తీసుకుంటాం. ఫోర్త్ వన్ వచ్చేసి ట్రైసిప్ వర్కౌట్ చేస్తున్నప్పుడు కూడా ఒక మజిల్ మెకానిజం ఉంటుంది. అదేంటంటే స్టెబిలిటీ ఆఫ్ ఎల్బో అనేది మీరు ఈ ఎల్బోని స్టెబిలిటీగా ఒక దగ్గర కాన్సన్ట్రేషన్గా స్టెబిలిటీగా ఇలా క్లోజ్ చేసుకొని ఉంచి ఇలా ట్రైసిప్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు మనకు ట్రైసిప్ అనేది యాక్టివేట్ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ట్రైసిప్ చేస్తున్నప్పుడు ఎల్బోస్ అనేది స్టెబిలిటీగా ఉంచుకోవాలి. 6th డే వచ్చేసి మనం లెగ్ వర్కౌట్ చేస్తాం. దీనికి కూడా మజిల్ మెకానిజంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. దాన్ని మనం హై కాంపౌండ్ మూమెంట్స్ ఎక్సర్సైజ్ అంటాం. సో హై కాంపౌండ్ మూమెంట్స్ ఎక్సర్సైజ్ అనేది వెయిట్స్ అనేది హై లెవెల్లో తీసుకొని మనము వెయిట్స్ స్క్వాట్స్ కానీ లెగ్ ప్రెస్ కానీ ఇవన్నీ హై కాంపౌండ్ మూమెంట్స్ కిందకి వస్తాయి. ఇది కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మాస్టర్ని ఫాలో అవ్వండి. మీకు కావాల్సింది ఖచ్చితంగా నా దగ్గర ఉంది, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఫిట్ మాస్టర్ క్లబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.